మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏ సమంత వల్లైతే వర్ష జీవితం ఇబ్బందుల్లో పడిందో ఆ సమంత బతికే ఉంది. సమంత బ్రతికే ఉందా? ఎక్కడుంది? సమంత, నువ్వు బ్రతికే ఉన్నప్పుడు ఇన్నాళ్ళు చావు నాటకం ఎందుకు ఆడావు? మళ్ళీ వంశీ వర్షాల్ని దూరం చేయాలనా? వాళ్ళెప్పుడూ కలవకూడదనా? ఇంక నీ బుద్ధి మారదా? వాళ్ళ ప్రేమని గెలిపించాలని మేమందరం కోరుకుంటున్నాం. కానీ ఇద్దరు ప్రేమికులను విడదీసి ఏం సాధించాలనుకుంటున్నావు? మీరు మాట్లాడుతుంది ఒకప్పటి గురించి, కానీ ఇప్పుడు నేను మారిపోయానండి. నేను బతికే ఉన్నా నా వాళ్లకి దూరంగా ఎందుకు బతుకుతున్నానో తెలుసా? వంశీ వర్షల పెళ్లి చేయాలని, వాళ్ళిద్దరినీ కలపాలని. కానీ ఆ ప్రయత్నం విఫలమయ్యేలా ఉంది. ఏం నువ్వు మాట్లాడేది? అవునండి, నేను ఒక ఫ్రెండ్గా వర్షకి పరిచయం అయ్యాను. వాళ్ళిద్దరినీ పెళ్లికి ఒప్పించాను. ఇక వాళ్ళు కలుస్తారన్న సమయంలో నేను బ్రతుకున్నానన్న నిజం నా చెల్లెలికి తెలిసిపోయింది. నేను ఊపిరితో ఉన్నానని తెలిసాక వర్ష ఊహల్లో కూడా వంశీ ఉండడు. ఎందుకంటే నా మెళ్ళో వంశీ తాళి కట్టాడు. ఆ తాళికి విలువ ఇవ్వాలని, మా ఇద్దరిని కలపాలని, మళ్ళీ తన ప్రేమని సమాధి చేసుకుంటుంది. అలా జరగకూడదు. వాళ్ళిద్దరు ఒకటవ్వాలి. దీనికి మీరే నాకు సహాయం చేయాలి. నీలో ఇంత మార్పు వచ్చిందంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఇందాకలా మాట్లాడినందుకు ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదండి. ఒకప్పుడు నా బుద్ధి అదే కదా. నేనేంటో తెలిసిన మీరు నాతో అలా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు అక్కడ వంశీ వర్షాల ప్రేమ గెలవాలంటే మీరే సహాయం చేయాలి. అందుకే మీ దగ్గరకొచ్చాను. ప్లీజ్ కళ్యాణ్ గారు, నాకు సహాయం చేస్తారు కదా? చెప్పు సమంత, ఆ ప్రేమను గెలిపించడానికి నేనేమైనా చేస్తాను. వాళ్ళిద్దరినీ కలపాలన్నదే నా ఆశ కూడా. ఏం చేయాలో చెప్పు. అక్కడ వంశీ వర్ష మెళ్ళో తాళి కట్టాలంటే ఇక్కడ మీరు నా మెళ్ళో తాళి కట్టాలి. ఏం మాట్లాడుతున్నావు సమంత? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? అవును కళ్యాణ్ గారు, నా చెల్లెలు నాకు వంశీని అప్పగిస్తానని, నా జీవితంలో వంశీని ఉంచుతానని మాటిచ్చింది. ఆ మాటకి తను కట్టుబడి ఉంది. వంశీ తనని ఎంతగానో ప్రేమిస్తున్నాడని తెలిసినా, తన కోసం పిచ్చివాడై మారిపోయి కళ్ల ముందు కనిపించినా నా చెల్లెలు మాత్రం నాకిచ్చిన మాట కోసం నిలబడిందండి. అందరికీ దూరంగా అజ్ఞాతంలో బతికింది. పేరు మార్చుకొని మీ ఇంట్లో తలదాచుకుంది. తన మంచితనం చూసే కదా మీరు తనని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నువ్వు చెప్పింది నిజమే సమంత. కానీ నేను వర్షాన్ని పెళ్లి చేసుకోవాలనుకోవడానికి కారణం నా కూతురే. నా భార్య చనిపోయాక నా కూతుర్ని నేను ఎంత ప్రేమగా చూసుకున్నా తనకి తల్లి లేని లోటుగానే మిగిలిపోయింది. కానీ వర్ష మా ఇంటికొచ్చి అనూహ్యంగా ప్రియకి అమ్మలా మారింది. నా కూతురులో ఒక కొత్త ఆనందం వచ్చింది. తన కోసమే నేను వర్షాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ వంశీ ప్రేమిస్తున్నది నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న వర్షాన్ని అని తెలిసినప్పుడు వాళ్ళిద్దరి ప్రేమ గొప్పతనాన్ని తెలుసుకున్నాను. నేను ఎంతలా టార్చర్ పెట్టినా వాళ్ళు మౌనంగానే ఉన్నారు తప్ప ఒక్క మాట కూడా బయటికి చెప్పలేదు. ఇచ్చిన మాట కోసం వర్ష అంతలా కట్టుబడింది. వంశీ కూడా అంత గట్టిగా నిలబడ్డాడు. గుండెలు పిండేసే బాధ వాళ్ళ గుండెల్లో ఉన్న ఆ మౌనాన్ని చూసి, ఆ ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని చూసి నేనే చలించిపోయాను. అందుకే
నా కూతురికి అమ్మ దూరమైనా వాళ్ళ ప్రేమ దగ్గరవ్వాలని నిర్ణయించుకుని వాళ్ళని కలపాలనుకున్నాను. కానీ అప్పుడు తప్పంతా నాదే కళ్యాణ్ గారు. ఆ రోజు నేను నా చెల్లిని నమ్మలేదు. ఒక దుర్మార్గురాలు చెప్పిన మాటలు నమ్మి నేను బయటికి వెళ్ళాను. తను మాత్రం నా ప్రాణాలు తీసి నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకుంది. కానీ ఆ తర్వాత నాకు అన్ని నిజాలు తెలిసి వాళ్ళిద్దరిని కలపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి నేను చనిపోయానని తెలిస్తేనైనా వాళ్ళిద్దరూ ఒక్కటవుతారని ఒక స్నేహితురాలుగా పరిచయం అయ్యానే కానీ ఒక అక్కగా నేను ఎదురుపడలేదు. అన్నీ సవ్యంగా జరుగుతున్న సమయంలోనే నేను బతికున్నానన్న నిజం వాళ్ళకి తెలిసిపోయింది. మళ్ళీ కథ మొదటికొచ్చింది. అందుకే నా చెల్లెలిచ్చిన మాట నేను నిలబెడతాను. ప్రియకి తల్లిగా నేను మారుతాను. నా చెల్లెలి ప్రియ మీద ఎంత ప్రేమ చూపించిందో నేనంత ప్రేమని తనకి చూపిస్తాను. నా చెల్లెలి ప్రేమని గెలిపించడానికి దయచేసి నా మెళ్ళో తాళి కట్టండి. నా కూతురికి తల్లి వస్తుందంటే అంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదు. నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏంటండి ఈరోజే ప్రేమ పరిచయమైనట్టు అంత కొత్తగా చూస్తున్నారు? రాణి, మన మధ్య ప్రేమ మొదలై ఎన్నో రోజులైంది. మన పెళ్లి జరిగి కూడా చాలా రోజులు పూర్తయింది. కానీ నిన్ను ఎంత చూసినా కూడా ఈ మనసుకి మాత్రం ఇంకా చూడాలనిపిస్తుంది. ఏంటండి, మొన్న మావయ్య మనిద్దరం దూరం అవుతామని భయపడ్డారు. ఇప్పుడు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? అంటే మీరు కూడా ఆ కళను నమ్ముతున్నారా? నేనా కళను నమ్మలేదు. కలలో కూడా నువ్వు నాకు దూరం అవుతావన్న ఊహని కూడా నేను రానివ్వలేను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఈ జీవితం అంతా నీతోనే ఉండాలి. నిన్ను చూస్తూనే గడపాలి. నీ ఆనందంలో పాలు పంచుకోవాలి. నీ చేతిని నా చేత్తో పట్టుకుని నడవాలి. ఇదే నా కోరిక. మనిద్దరి మధ్య ఎప్పటికీ ఎడబాటు రాకూడదు. చూడండి, మనిద్దరి మనసులో కలిసి మీరు నన్ను ప్రేమించే సమయానికి అంతస్తుల తేడా ఉంది. మీ కుటుంబంలో నేనంటే ఇష్టం లేదు. అయినా సరే మీరు నా కోసం నిలబడ్డారు. నేను కష్టాలు పడినప్పుడల్లా మీరు ఆ కష్టాన్ని తీర్చారు. నాకు సమస్య వచ్చినప్పుడల్లా ఆ సమస్య మీది అన్నట్టు భావించి నన్ను నిలబెట్టారు. నన్ను ఇంత గొప్పగా ప్రేమించిన వ్యక్తి నా జీవితంలో ఉండటం నా అదృష్టమని నేను ఎప్పుడూ మురిసిపోతూ ఉంటాను. అలాంటిది మీకు దూరంగా నేనెందుకుంటాను? నేనెక్కడికి వెళతాను? రేపు అనేదేంటో మనం ఊహించలేం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. కానీ ఒక్కటే, కాలంలో ఎలాంటి మార్పులొచ్చినా, ఎలాంటి పరిస్థితులొచ్చినా మనిద్దరి మధ్య మాత్రం ఎడబాటు రాకూడదని కోరుకుంటున్నాను. కష్టాల్లో కలిసే ఉన్నాము, సుఖాన్ని కలిసి అనుభవిస్తున్నాము. ఇప్పుడు వేరే చోట మన ఫ్యాక్టరీని డెవలప్ చేయడానికి కూడా మీరు ఒంటరిగా వెళ్ళటం లేదు, నన్ను తీసుకునే వెళ్తున్నారు. అక్కడ అన్ని పనులు కలిసే చేసుకుందామని మనం నిర్ణయించుకున్నాము అంటే ఎప్పటికీ మనం కలిసే ఉంటాము. ఒకరికొకరు దూరమై ఒక్కరోజు కూడా ఉండమని అర్థమవుతుంది కదండి. ఇంకా ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు?
రాణి, నాకు తెలిసి ఏ విషయంలోనూ నేను పొరపాటు చేయను. నాకు తెలియకుండా ఒక చిన్న పొరపాటు జరిగినా సరే దాన్ని నువ్వు తప్పుగా తీసుకోకు. ఎప్పుడూ నా మీద కోపాన్ని పెంచుకోకు. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకు. చెప్పాను కదండి, మీరే నేనైనప్పుడు మీకు దూరంగా నేను ఎలా ఉండగలుగుతాను? నేనే మీరైనప్పుడు మనిద్దరి మధ్య ఎడబాటు ఎందుకొస్తుందండి? మనిద్దరం ఎప్పుడో ఒకటయ్యాం. మనసులు తనువులు కలిసి ఒక్కటిగానే బతుకుతున్నాము. మీరు కట్టిన ఈ తాళి గుండెల మీద ఉన్నంత వరకు, ఈ గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు మీకు దూరంగా ఈ రాణి ఎప్పటికీ ఉండదండి. పరిస్థితి ఏదైనా సరే మీతోనే ఉంటాను. మానసికంగా మీ ఊహల్లోనే బతుకుతాను. మీకు దూరమయ్యి నేను బతకలేనండి. చాలు రాణి, ఈ మాట నాకు చాలు. నువ్వు లేని జీవితం ఒక్క నిమిషం కూడా ఉండకూడదని నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. నా చెయ్యి విడవను అని నువ్వు నాకు మాటిచ్చావు. ఈ వరం నాకు చాలు. భగవంతుడా, ఏంటి మాకీ అగ్ని పరీక్ష? చనిపోయిందనుకున్న మనవరాలు కూడా బతికే ఉందని తెలిసాక అన్ని సమస్యలు సర్దుకుంటున్నాయి. ఈ ఇల్లు ఆనందంగా ఉంటుంది అని అనుకుంటే ఇప్పుడు సమంత మళ్ళీ కనిపించకపోవడం ఏంటి? తనని రౌడీల నుంచి తప్పించానని చక్రి అన్నయ్య చెప్తున్నారు. కానీ తను ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు నాకేమీ అర్థం కావడం లేదు. చెల్లెమ్మ, నువ్వు అనవసరంగా భయపడకు. సమంతకేమీ కాదు. కానీ తనేదో నిర్ణయం తీసుకుంది. అదేంటో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా సమంత వస్తుందమ్మా. ఒంటరిగా తన నిర్ణయం తీసుకోవడం ఏంటి? మనందరం తనతో పాటే ఉన్నాం కదా. మనతో చెప్తే మనమే ఏదో ఒకటి ఆలోచిస్తాం కదా. मम जीवन हेतुना कंठे भद्राणि शुभे। అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు వాక్ శంకర్, ముందు వాళ్ళని లోపలికి రాని, అన్ని విషయాలు మాట్లాడదాం. లోపలికి రండి అమ్మా. ఏంటే, నువ్వెక్కడికి వెళ్ళావో అని మేమంతా భయపడుతూ ఉంటే మీరిద్దరూ ఇలా దండలతో వచ్చారేంటి? నాని, నన్ను మీరు ఎంతో అపురూపంగా పెంచారు. నేను కన్నీళ్లు పెట్టుకుంటే తాతయ్య నా కన్నీళ్లను తుడవడానికైనా, నా కోసం ఏం చేయడానికైనా కూడా వెనకాడేవారు కాదు. అంత మమకారాన్ని పంచిన మీకు నా వల్ల మీకెప్పుడు బాధే మిగిలింది. అయినా సరే నన్ను ఏ మాట అనలేదు. నా చెల్లెలు వర్ష అని తెలిసాక తనకి న్యాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కాని వర్ష ఏం చేసింది? నాకిచ్చిన మాటకి కట్టుబడింది.
నేను చనిపోయినట్టు నాటకం ఆడినా సరే ఆ మాట మీద నిలబడింది. అందుకే అంతగా ప్రేమిస్తున్నా వంశీ కళ్ల ముందే ఉన్నా తనకి దూరంగానే ఉంది. అలా అని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? నన్ను మాట్లాడనివ్వండి తాతయ్య. మీరు కూడా నా మీద ఎంత అభిమానాన్ని చూపించినా ముసలాడు అంటూ మిమ్మల్ని ఎన్నోసార్లు అవమానపరిచాను. ఇలా నేను ప్రతి ఒక్కరిని బాధ పెడుతూనే వచ్చాను. అయినా మీరంతా గొప్పవాళ్ళు కాబట్టి నన్ను క్షమిస్తూనే ఉన్నారు. కానీ నా వల్ల ఏం జరిగింది? ఇద్దరి ప్రేమికులను విడదీసి వాళ్ల కన్నీళ్లకి నేను కారకురాలనయ్యాను. అందుకే నేనే వాళ్ళని కలపాలని నిర్ణయించుకున్నాను. షమీగా మీ అందరికీ పరిచయమయ్యాను. వర్ష మనసు మార్చి పెళ్లి కొప్పించాను. కానీ నేను బతుకున్నానని తెలిస్తే నా చెల్లెలి పెళ్లికి అంగీకరించదని నాకు తెలుసు. అలాగే నా చెల్లి నాకు మాటిచ్చింది. కళ్యాణ్ బిడ్డకి ఎప్పటికీ తల్లిగానే ఉంటానని చెప్పింది. తన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందుకే నేను ప్రియాకి తల్లిగా మారాను. నా చెల్లి ఏ మమకారాన్నైతే పంచాలనుకుందో ఆ మమకారాన్ని నేను పంచుతాను. తన మాట నేను నిలబెడతాను. ఇప్పుడు నా చెల్లెలు నాకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వంశీని తను పెళ్లి చేసుకోవాలి. వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలి. ఇది చెయ్యండి అని కళ్యాణ్ గారిని అడగడానికే వెళ్ళాను. నా మాటకు గౌరవం ఇచ్చి కళ్యాణ్ గారు కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు మేమిద్దరం ఒకటయ్యాం కాబట్టి మేమిద్దరం కలిసి వంశీని నిన్ను ఒకటి చేస్తాం. వర్ష, సమంత నీ విషయంలో ఇంత గొప్పగా ఆలోచించడం నిజంగా నేను ఊహించలేకపోయాను. తనలో ఇంత మార్పు వచ్చిందంటే దానికి కారణం నీ మంచితనమే. తన మాటని ఇప్పుడు నిలబెట్టాల్సిన బాధ్యత నీ మీదుంది. ఇంకా ఏమీ ఆలోచించకుండా మీ ప్రేమని మీరు గెలిపించుకోండి. అమ్మా, ఎవరి జీవితంలో ఎవరు ఉండాలనేది ఆ విధాత ఎప్పుడో రాసి పెడతాడు. దాన్ని తిరిగి రాసే హక్కు మనకు లేదమ్మా. నిన్ను ప్రేమించిన వంశీ నీ జీవితంలో ఉండాలనేది ఆ భగవంతుడు ఎప్పుడో నిర్ణయించాడు. అందుకే ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంతమంది ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నా మీ ఇద్దరూ ఒకటవ్వాలనేది ఆ దేవుడు రాసిన రాత. అది ఇప్పుడు జరుగుతుంది. దాన్ని కాదనకమ్మా. వంశీ, ఒకప్పుడు నా మనవరాలికి నీ వల్ల అన్యాయం జరుగుతుందేమో అని నేను కోపాన్ని పెంచుకున్నాను. నీ అంత మంచివాడు నా ఇంటల్లుడవ్వాలని, నా మనవరాలికి భర్త అవ్వాలని కోరుకున్నాను. అందుకే అప్పుడు నీతో అలా ప్రవర్తించాను. కానీ నువ్వే నా మనవరాలికి భర్తవవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
వర్ష, వంశీ ఇలా రండి. అమ్మా సీత, రఘు, ఈరోజు మీ ఇద్దరి కూతుళ్ళు పెళ్లి చేసుకుని మీ ముందున్నారు. వీళ్ళని ఆశీర్వదించండి. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు ఒకే ఊళ్ళో ఉన్నా కొన్ని కారణాల వల్ల అందరం దూరంగా బ్రతికాము. తర్వాత అందరం కలిసినప్పటికీ సమంత లేదు అన్న బాధ ఉండిపోయింది. ఇప్పుడు అన్ని సమస్యలు సర్దుకున్నాయి. అందరం ఒకటయ్యాము. చివరికి వీళ్ళ ప్రేమ కూడా ఇలా గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట. మాధవి, రాధా, రాధా,